బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఎంపీడీఓ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ కు చెందిన నిర్మలాదేవి, తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా ట్రైనర్ వివిధ రకాల ఆసనాలతో వారికి తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా ఈ నెల మొత్తం యోగాపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 13 సచివాలయాల్లో 138 సెంటర్లలో 17,339 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి లాంచ్ చేసే సమయానికి రిహార్సల్ చేస్తున్నామని తెలిపారు. చక్కగా పెట్టుకోండి, రెండు చేతులు ఇలా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ బ్యాక్ వెళ్ళి మీరు ఎంతవరకు ఉంటే అంతవరకు వచ్చింది. ఆ స్థితిలో లోతైన శ్వాస తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వృక్షాసనం. ఎడకాల మడండి, బటన్ వేలు చెవులు మీద పెట్టండి, చెవులు మూయండి, బటన్ వేలుతో చూపుడు వేలు నుదుటిని పెట్టండి, మిగిలిన వేలు కళ్ళ మీద పెట్టండి. షణ్ముఖ ముద్ర అంటండి. ఉత్తాన మండూకాసనం వేయండి, కాళ్ళు కొద్దిగా ఎడమ చేయండి, కొంచెం ఎడమ చేసి కుడి చేతిని ఇలా పైకి ఎత్తి ఎడమ భుజం మీద ఇలా పెట్టి ఎడమ చేతి కుడి భుజం మీద ఇలా పెట్టండి. ఆపోజిట్ ఇంటి షేప్ లో ఇలా పెట్టండి. ఇలా కూర్చొని అయిపోయిందా? చేతులు మోకాలు పెట్టుకోండి, చక్కగా ఉండాలి అందరూ తలలు కూడా. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ బ్రాహ్మణి ప్రాణాయామం. నేను నిర్మలాదేవి, ఇది బీసీ కార్పొరేషను. యోగాంధ్రలో భాగంగా మనము యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్లో భాగంగా మనము ఈ మంత్ అంతా కూడాను యోగాసనాల మీద రకరకాలుగా, అంటే మనకు ఇక్కడ 13 సచివాలయాలు ఉన్నాయి, 138 సెంటర్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా 17,339 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు రేబాల గ్రామ పంచాయతీలో 100 మంది అటెండ్ అయినారు. ఇందులో భాగంగా వీళ్ళు అంటే మనకు 21st ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనకు ప్రధానమంత్రి గారు లాంచ్ చేస్తారు. కాబట్టి ఈ లోపల మనమంతా అంటే మొత్తము మామూలుగా భారతదేశం అంతా కూడాను ఈ యోగాంధ్ర ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు అంటే సార్ రేపు ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేసుకునే ముందరగా రిహార్సల్ లాగా ఒకసారి చూసుకోవడం కోసము 14వ తారీఖున ఒక ప్రోగ్రామ్ చేసుకోమని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉండడం వల్ల మనం ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేసుకున్నాము. ఇక్కడ చాలా చక్కగా మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి రాజేంద్ర గారు కూడా వచ్చిన్నారు, లక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు కూడా ఇక్కడ అటెండ్ అయినారు. బాగా చాలా చక్కగా చేశారండి కార్యక్రమము. థ్యాంక్ యూ అనండి.